రైట్. అమలాపురం ఎంపీ చింతా అనురాధకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. అమలాపురం ఎంపీకి సంబంధించి మహిళా ఎంపీని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను నియమించింది. మొన్నటి వరకు అనురాధను ఎంపీగా ఉంచుతారని ప్రచారం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా నియమించారు. గత కొన్ని రోజులుగా ఎంపీ అనురాధను పబ్లిక్గా వైసీపీ నేతలు అవమానిస్తున్నారు. పి గన్నవరంలో ఎంపీ స్టేజ్ పైనే ఉండగా ఈసారి నేనే ఎంపీగా పోటీ చేస్తున్నానన్న రాపాక మాట్లాడారు. అమలాపురంలో చిట్టా అబ్బాయి విగ్రహ ఆవిష్కరణలో మంత్రి విశ్వరూప్ ఎంపీ అనురాధకు మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వలేదు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలోనే ఎంపీని వైసీపీ నేతలు అవమానించారు. దీంతో ఎంపీ చింతా అనురాధ తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. అనురాధకు ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, నిన్న రిలీజ్ చేసిన లిస్టులో భాగంగా అమలాపురానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఇన్ఛార్జ్లుగా రాపాక వరప్రసాద్ను నియమించింది వైసీపీ అధిష్టానం. మరి ఉన్నటువంటి మహిళా ఎంపీని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏమైనా పార్టీ మారే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదంటే పుచ్చిగింపుల పరం ఏమైనా కొనసాగుతుందా అనే డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ గణేష్, మనం చూస్తున్నాం, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే రాపాక వరప్రసాద్ను అమలాపురం ఎంపీగా అంటే ఇన్ఛార్జ్గా కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా అనౌన్స్ చేస్తున్నారు నిన్న రిలీజ్ చేసినటువంటి లిస్టులో. మరి ఏంటి అనురాధకి ఏదైనా వేరే ఏదైనా పదవి కానీ ఏదైనా ఆఫర్ చేస్తారా వేరే నియోజకవర్గానికి? ఏదైనా ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధ భౌతవ్యం అయితే ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఎందుకంటే రాపాక వరప్రసాద్ ను ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు అమలాపురం పార్లమెంట్ నుంచి ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. అయితే చింతా అనురాధ మాత్రం 3 నియోజకవర్గాలు, ఒకటి పి గన్నవరం, అమలాపురం, పాయకరావుపేట, ఈ 3 నియోజకవర్గాల నుంచి టికెట్ అసెంబ్లీకి ఆమె ఆశించడం జరిగింది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించారు. పి గన్నవరానికి విపత్తి వేణుగోపాల్, అమలాపురంకి మంత్రి విశ్వరూప్ ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పాయకరావుపేట దీనికి కూడా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. దీంతో ఎటు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లో చింతా అనురాధ ప్రస్తుతం ఈ ఎన్నికలకు దూరం అయ్యే సిచ్యువేషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా అటు అసెంబ్లీలో కానీ పార్లమెంటు స్థానాల్లో కానీ ఆమెకు ఇన్ఛార్జ్ గా కానీ సమన్వయకర్తగా కానీ ఎక్కడా కూడా బాధ్యతలు వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి రానటువంటి సందర్భంలో ప్రస్తుతం ఆమె వర్గం అంతా కూడా కొంత ఆందోళన కనిపిస్తున్నారు. వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కొంత గుర్రుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులోనూ కూడా ఇటీవల 2 రోజులు మిథున్ రెడ్డి ఉమ్మడి గోదావరి జిల్లా కోఆర్డినేటర్ సమక్షంలోనే 2 సార్లు చింతా అనురాధను స్థానిక కోనసీమ జిల్లాకు చెందినటువంటి వైసీపీ ముఖ్య నాయకులే అవమానించే విధంగా వ్యవహరించడం, తర్వాత నిన్న వచ్చినటువంటి 11 లిస్టులో కూడా ఆమె పేరు కాకుండా రాపాక వరప్రసాద్ పేరు రావడంతో చింతా అనురాధ పరిస్థితి కొంత దయనీయంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ నుంచి 4,85,313 ఓట్లు అనేవి ఆమెకు వస్తే తెలుగుదేశం పార్టీ మాజీ దివంగత నేత కుమారుడు బాలయోగి కుమారుడు గంటి హరీష్ కుమార్ మాధుర్కు 4,45,347 ఓట్లు వచ్చాయి. దాదాపు 39,000 మెజారిటీతో ఆమె గెలిచారు. అంత విజయం సాధించినప్పటికీ కూడా ఈ ఎన్నికలకు మాత్రం కొంత ఆమె టికెట్ అది వైసీపీ అధిష్టానం నుంచి లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రిలీజ్ చేసినటువంటి అంటే 11వ లిస్ట్ లో అనురాధ పేరు లేకుండా రాపాక వరప్రసాద్, అది కూడా ముందే ఒక స్టేజ్ మీద కూడా చెప్పున్నారు రాపాక వరప్రసాద్ ఈసారి నేనే ఇక్కడ నుంచి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించారు. సో అనురాధ ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకోవచ్చు? అంటే సైలెంట్ గా ప్రస్తుతం చింతా అనురాధ ఉన్నారు. ఎందుకంటే రాపాక వరప్రసాద్ నన్ను అధిష్టానం అమలాపురం పార్లమెంట్ కు వెళ్ళమంటుంది, అక్కడి నుంచి అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి బహిరంగంగా చెప్పినా కూడా ఇంతవరకు చింతా అనురాధ నుంచి మాత్రం కొంత ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. కేవలం ఆమె అనుచర వర్గం నుంచి మాత్రమే వైసీపీ అధిష్టానం నిర్ణయం మీద కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే సర్వేల ఆధారంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఈసారి చింతా అనురాధకు టికెట్ ఇస్తే కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. స్థానికంగా మంత్రి విశ్వరూప్ తో కొంత విభేదాలు ఉండడం, అదేవిధంగా నియోజకవర్గాల్లో సమన్వయం లేకపోవడంతో చింతా అనురాధకు టికెట్ ఇస్తే కొంత మైనస్ అవుతుందని చెప్పి భావించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాపాక వరప్రసాద్ ను లైన్ లో పెట్టారు. ఎందుకంటే జనసేనలో గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే ఇటు అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వైసీపీ ఓట్లతో పాటుగానే
రాపాక వరప్రసాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయా కోనసీమ జిల్లాలో ఫేమస్ అనే చెప్పాలి. ఇదే క్రమంలో ఆయనకి టికెట్ ఇస్తే అమలాపురం గెలుస్తుంది టికెట్ అన్న కాన్ఫిడెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందువల్లే చింతా అనురాధను పక్కన పెట్టి రాపాక వరప్రసాద్ కు ఇప్పుడు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వడం కొంత ఈ పరిణామాలతో అయితే చింతా అనురాధ వర్గం అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. బహుశా ఈ ఎన్నికలకైతే టికెట్ చింతా అనురాధకు లేకపోవచ్చు. అయితే ఒకవేళ పార్టీలో ఉంటే ఆమెకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా అవమానించే విధంగా వ్యవహరించారు కాబట్టి ఆమె పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.